ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? తేలు తెలుసు కదా, స్కార్పియన్. అది కుట్టేటప్పుడు పక్క వాళ్ళని కుడుతున్న విషయం దానికి కూడా తెలియదంట. మన జీవితాల్లో కూడా కొన్ని తేలు ఉంటాయి కదండి. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే పనులు ఎంత చిరాకేస్తుందంటే మనల్ని హర్ట్ చేస్తున్నారనే విచక్షణ వాళ్ళు కూడా ఉండదు. అంత గ్రహింపు లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. మన ఇన్స్టాగ్రామ్ లో క్వశ్చన్ ఆన్సర్ కూడా పెట్టినప్పుడు చాలా మంది యవనస్తులు అక్క కొంతమంది వాళ్ళు చేసిన పనుల వల్ల మేము బాగా హర్ట్ అయ్యాం అక్క, మేము వాళ్ళకి క్షమించలేకపోతున్నాం అక్క అని మెసేజ్ చేస్తారు. అది నాన్న దేవాది దేవుడు మన కోసం మానవ రూపంలో వచ్చినప్పుడు ఆయనకే తప్పలేదు ఆ శ్రమలు. ఆదాము అవ్వ సినారియోలో ఆదాం తప్పు చేసినప్పుడు దేవుడు ఆదాము పిలిచి ఆదాము ఎందుకు ఇలా చేసామని అడిగినప్పుడు ఆదాం ఏమంటాడు? ఇదిగో నువ్వు ఇచ్చిన అభ్యర్థన చేయమని చెప్పింది ఇట్లా అంటాడు. తను చేసిన తప్పుకి జస్టిఫికేషన్ ఇచ్చుకోవడం మనసి పక్కన ఉన్న తోసేయడం. ఇదంతా గ్రహించిన దేవుడు అందుకే శిలువ మీద ఎక్కిన మొదటి మాట అంటాడు కదా, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళు క్షమించు. మీ జీవితాల్లో కూడా విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించే వాళ్ళు, మిమ్మల్ని నిందలేసి మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని కింద తొక్కాలని ప్రయత్నించే వాళ్ళు ఉన్నారా? వారిని బట్టి మీరు బాధపడుతున్నారా? అయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నిర్గమకాండంలో మనం చూసుకున్నట్లయితే ఎర్ర సముద్రం 2 పాయలైన తర్వాత ఆయన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు ఈ ఒడి నుంచి ఆ ఒడికి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వెనకాతల ఫరో సైన్యం రథాలతో వాళ్ళు తరుగుతూ ఉంటారు. స్టాటిస్టికల్ స్పీకింగ్ ఫరో సైన్యం కన్నా ఇశ్రాయేలు ప్రజల నంబర్ ఎక్కువ. వాళ్ళు కావాలంటే తిరగబడి యుద్ధం కూడా చేయొచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం దేవుడు మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి సైలెంట్ గా అవతల వైపు నడుచుకుంటూ వెళ్తారు. ఫరో సైన్యాలాగే రథాలు వేసుకొని ఎప్పుడెప్పుడు మనం హర్ట్ చేద్దామా, ఏ సందు దొరుకుతుందా అని మన వెనకాల కూడా కొన్ని సైన్యాలు పరిగెడతా ఉంటాయి. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు వాక్యం మనకిస్తున్న ఆజ్ఞ నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఏంటక్క వాళ్ళు ఇన్న పడుతూనే ఉండాలా, సైలెంట్ గానే ఉండాలా అనుకుంటున్నారు. మిమ్మల్ని సైలెంట్ గా ఉండమన్నాడు కానీ దేవుడు సైలెంట్ గా ఉంటానని ఎక్కడ చెప్పాలి. మీరు మర్చిపోవడం విషయం ఏంటంటే our God is a God of huge strategies. వాక్యంలో రాయబడిన తన ప్రజలను తరుముతున్న సైన్యాన్ని దేవుడు సముద్రం మధ్యలో నాశనం చేశారు. వాళ్ళు ఎంటర్ ముందు సముద్రం క్లోజ్ అయిపోయింది అనుకోండి, బోట్ వేసుకుని అట్టే వచ్చేస్తారు. మధ్యలోకి రాకముందు సముద్రం మూసిపోయింది అనుకోండి, ఎలా ఒకలా వెనక్కి ఇరుకుంటే వెళ్ళిపోయి సేవ్ అయిపోతారు. కానీ సముద్రం మధ్యలో వచ్చాక క్లోజ్ అయిపోతే ఎవరేం చేయగలరు? ఆ సైన్యాన్ని తన ప్రజలు తరమనివ్వలేదు, అలాగే వాళ్ళ ప్రాణాలతో బతకలేదు. ఇశ్రాయేలు ప్రజల గురించి అంత పొసివ్ అయిపోయిన దేవుడు ఈ రోజు మీ గురించి నా గురించి కూడా అంతే పొసివ్ అయిపోతుంటాడు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళని చూసి ఆయన ఊరుకుంటారు అనుకుంటున్నారు. మిమ్మల్ని ముట్టుకునేవారు ఆయన కనుగుడ్డు ముట్టుకున్నారు. అరే యూత్, రివెంజ్ తీసుకోవడం మన పని కాదు. మన పక్షాన వ్యాజ్యం ఆడడానికి అంతటి బలిష్టమైన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమనే ఆజ్ఞ మనం ఎందుకు మీరాలి? ఆజ్ఞను మీరు మనం ఎందుకు దేవుడు దూరం అవుతారు? కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళని, కోపం తెప్పించేవాళ్ళని, హర్ట్ చేసేవాళ్ళని వీళ్ళందరినీ దేవుడు చూసుకోండి. మీరు ప్రశాంతంగా ఉండండి, మిగతా దేవుడు చూసుకుంటారు. మే గాడ్ బ్లెస్ యు.